సై మూవీలో మీ యాక్టింగ్ ఎట్లా అంటే అందరూ ఏడవలేదని చెప్పేసి అన్నారు ఎవరు. చూసి ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ ఉంటుంది కదా, అసలు మీరు అలా నీల్ డౌన్ చేసి అట్లా ఆ విలన్ వచ్చి మిమ్మల్ని భిక్ష యాదవ్ అలాగా మీ మిస్సెస్ అక్కడ దాంట్లో క్యారెక్టర్ ప్రెగ్నెంట్ అవ్వడం, మీ కళ్ళు అలా గుర్తుండిపోయినాయి. సై మూవీ అంటే నాకు గుర్తొచ్చేది మీరు ఆ నీల్ డౌన్ చేసి ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు అలా గుర్తుండిపోయింది. అసలుకి ఎట్లా సార్ సై అనేది ఎన్ని డేస్ చేశారు ఏంటి? రాజమౌళి గారు చెక్కుతానే ఉంటారని చెప్పి అంటారు అసలు ఆయన్ని. అంటే యాక్చువల్గా నాకు జక్కన ఏం చేశారంటే పిలిచి సై మూవీకి పిలిచి, ఇది స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత వచ్చిన సినిమా. సింహాద్రి నేను చేయలేదు, నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు అనుకున్నాడు. సరే అయిపోయిన తర్వాత ఈ సై పిలిచి ఒక 2 సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగా ఓకే ఓకే బాగున్నాయి సీన్స్, బ్రహ్మాండం ఆ సీన్స్. తర్వాత అన్నాను అదే ఇవే మేజర్ అన్నాడు. అదే ఇవే మేజరా, ఇదే నేను ఇంత నీతో పాటు అంత స్టూడెంట్ నెంబర్ 1 అది చేసి మొదటి నుంచి చివరి దాకా ఉన్న సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు 2 సీన్లా నేను చేయను. పర్ఫార్మెన్స్కి బాగా ఉండే స్కోప్ చేస్తామండి. సర్లే సర్లే జగన్ చేస్తాను, ఎందుకంటే ఆయనతో ఉన్న ర్యాప్ కొద్ది, ఎందుకంటే ఆయనే కదా నాకు మేజర్ స్టూడెంట్ నెంబర్ 1లో ఒక. తర్వాత నేను అంతకుముందు కూడా తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాను, ఆఖరికి భటుడు వేషం ఇచ్చినా చేస్తానని ఆయన సినిమాల్లో. సో ఓకే 2 సీన్స్ ఓకే. నేను అప్పుడు ఛాలెంజ్ చేశాను, ఓకే ఈ 2 సీన్లతోటి చూడు పేరు సంపాదించుకుంటా, హీరోతో సమానంగా పేరు సంపాదించుకుంటా చూడు. ఎలా చెయ్యి, నువ్వు చేస్తావనే కదా అందుకు పిలిచాను అన్నాడు. తర్వాత నాకు తెలియదు యాక్చువల్గా గ్రౌండ్లో టోటల్గా ఇంత ఉంటుందని నాకు తెలియదు. ఇది ఆ గ్రౌండ్లో క్లైమాక్స్లో ఉంటుంది ఎమోషనల్ ఇదంతా ఉండి ఇవన్నీ నాకు అంతకుముందు చెప్పలేదు. ఓన్లీ మా ఫాదర్ని చంపే ఎపిసోడ్ ఒకటి, తర్వాత నేను వాళ్ళని ఉత్తేజపరిచే సీన్ ఒకటి ఉంటుంది కదా వాళ్ళని, ఇవి 2 చెప్పాడు. సో నేనేమనుకుంటా ఆబ్వియస్లీ అదే అనుకుంటాను. మధ్యలో వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి నా దగ్గర మా ఇంట్లో ఏడవడం, తర్వాత నేను హాస్పిటల్లో వీళ్ళని కలవడం, ఆ తర్వాత గ్రౌండ్ మొత్తం నేను ఉండడం, ఇవి నాకు తెలియదు కదా. సెకండ్ హాఫ్ అంతా అదే కదా. తర్వాత చూసుకున్న తర్వాత అర్థమైంది. సో థ్యాంక్స్ టు జక్కన ఎప్పటికీ.